మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం తనయుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు. భూ యజమాని చనిపోయినట్లు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి 4 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే అభియోగంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వాణి, తనయుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్పై కేసు నమోదైంది. గత నెల 19వ తేదీన ఎస్పీ మహేశ్వరరెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో తమ్మినేని సీతారాంతో పాటు భార్య వాణికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనయుడు వెంకట చిరంజీవి నాగ్కు ఇంకా రాకపోవడంతో అప్పటి నుంచి ఇవాల్టి వరకు పరారీలో ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జిల్లా న్యాయస్థానముల సముదాయంలోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సీతారాం కుమారుడు లొంగిపోయారు. వెంటనే బెయిల్ మంజూరు చేసిన మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.